హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఒక తెలివైన ఇల్లాలిగా నేను ఎలా ఇంటిని చక్కబెట్టుకుంటాను, డబ్బును వేస్ట్ కాకుండా ఎలా సేవ్ చేసుకోవాలనో ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఏం లేదండి, నేనైతే ఇప్పుడు ఎక్సో సబ్బు 5 రూపాయల సబ్బునైతే తీసుకున్నాను. ఇది మనకి నెలంతా వాడుకునేటట్టు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఇదిగోండి, ఈ సోప్ని అయితే ఇలా తురుముకోవాలండి. మనం కొబ్బరి తురిమేది, చిప్స్ తురిమేది ఉంటుంది కదా, దాంతో ఇలా బాగా తురుముకోవాలి. మనం డైరెక్ట్గా అంట్లు కడగడానికి ఇలానే వాడేసినామంటే తొందరగా కరిగిపోయి, తడి ఎక్కువగా ఉంటుంది కదా, కరిగిపోయి ఒక 4-5 రోజులకి ఈ సోప్ అంతా అయిపోతుంది. మనం లిక్విడ్స్ అలాంటిది వాడాలన్నా, విమ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే వాడాలన్నా అది 60-70 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అలా కాకుండా 5 రూపీస్ తోటే మనం గిన్నెల్ని కడుక్కోవడానికి ఎలా వాడుకోవచ్చు అనేది ఈరోజు అయితే చూద్దామండి. ఇలా బాగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని మనం ఎంతైతే తురిమినామో ఆ పౌడర్ని అంతా ఇలా ఒక గిన్నెలోకి వేసేసేయాలి. నేనైతే ఒక పావు భాగమే తురిమానండి. పావు భాగానికి ఇంత వచ్చేసింది. అదే మనం డైరెక్ట్గా గిన్నెలు కడిగినామంటే త్వరగా అయిపోయి 2-3 రోజులకు 4 రోజులకే సోప్ అనేది అయిపోతుంది. అలా కాకుండా మనం మంత్లీ అంత వాడుకోవాలన్నా కూడా ఇదైతే ఉపయోగించుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్లు గోరువెచ్చగా చేసి దీంట్లో వేసేసుకోవాలి. ఈ పొడిలో వేసేసుకొని బాగా కలపాలి. ఈ నీళ్లు ఈ సోప్ది అంతా బాగా కరిగేటట్టు బాగా కలిపేసేయండి. చూడండి, ఇలా కలిపినామంటే లిక్విడ్ మాదిరి తయారవుతుంది. మనం విమ్ లిక్విడ్ అవన్నీ ఎలా ఉంటాయో అలా లిక్విడ్ మాదిరి తయారైపోతుంది అనమాట. ఇలా దీన్ని మనం ఒక సీసా లేక్ కానీ, ఒక ప్లాస్టిక్ దాంట్లోకి, ఒక బాటిల్ లేక్ కానీ పోసి పెట్టుకొని హోల్స్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర స్ప్రే బాటిల్ అలాంటి లేకపోతే, నేనైతే ఈ బాటిల్ నా దగ్గర ఉంటే దీంట్లో అయితే పోసాను అనమాట. ఇది కూడా హోల్స్ ఉన్నాయి. ఇలా పోసి పెట్టుకొని మనం గిన్నెలు కడిగేటప్పుడు ఇలా ఒక ప్లేట్ లేక్ కానీ, లేదంటే ఏదైనా ఒక కప్పు లేక్ కానీ వేసేసుకొని, చూడండి ఇలా స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఒత్తుకొని మనం గిన్నెలు తోముకున్నామంటే, ఒక్కసారి అలా అద్దేసుకున్నామంటే మనం ఒక 4-5 గిన్నెల వరకు క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ తోటి మనం ఎన్ని రోజులు దగ్గర ఒక 1 వీక్ వరకు ఈ లిక్విడ్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ బాటిల్లో లిక్విడ్ను చూడండి, జిడ్డు కూడా బాగా పోతుంది, నురగ వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా అయితే రుద్దిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా లిక్విడ్ని తయారు చేసి పెట్టుకొని మనం గిన్నెలు కడిగేటప్పుడు కావాలంటే ఈ ప్లేట్లో కానీ, లేదంటే ఒక చిన్న కప్పులేక్ కానీ, చూడండి ఇలా ఒక ప్లేట్లోకి కానీ కప్పులేక్ కానీ వేసుకొని క్లీన్ చేసుకోండి. థ్యాంక్ యూ.